నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? నా పేరు అనంతలక్ష్మి అండి. ఎక్కడి నుంచి మేడం? నేను ఇక్కడే ఉంటాను. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ బీజేపీ. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే మేడం, మెయిన్గా ఇప్పుడు మన తెలంగాణలో ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయి మేడం? ఎవరు గెలుస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మేడం? మెయిన్గా బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయండి. మేము డబుల్ డిజిట్ ప్లాన్లో ఉన్నాము. 17లో 15 వరకు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గురించి తెలిసిందే. లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మేము బీజేపీ కార్యకర్తలం కానీ నాయకులు కానీ చాలా ఇబ్బంది పడ్డాము. మీరు ఒకటే, అందువల్లే కవితని అరెస్ట్ చేయట్లేదని. ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ఒక బీజేపీకి కొంచెం ఫ్రీడమ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ సీట్లు వస్తాయని ముచ్చట పడుతున్నారు. అది లేనే లేదు. ఎందుకంటే ఆయన 6 గ్యారంటీలు అని చెప్పాడు. దాంట్లో ఒకటి కూడా అమలు కాలేదు. ఈ 4-5 మంత్స్లో ఒకటి కూడా అమలు చేసే ప్లాన్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. రెండోది ఏంటంటే అంత నెగిటివ్ టాక్ చేస్తున్నాడు బీజేపీ మీద. అది అతనికే నెగిటివ్ వస్తుంది. ఏంటంటే రిజర్వేషన్ ఎత్తేస్తారు, ఇట్లా లేని అన్నీ కూడా క్రియేట్ చేసి చేస్తున్నాడు. ప్రజలేమి అమాయకులు కాదు. ఈ సోషల్ మీడియా వల్ల ఒకప్పుడు వేరు, ఒక 40 సంవత్సరాల క్రితం రాజకీయం వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే అందరూ చదువుకున్నాడు. ఎడ్యుకేషన్ అనేది కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. దాని గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది. మనం మాట్లాడే మాట నిజమా కాదా అనేది ఈజీగా గమనించే కాలం ఇది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడే మాటల ప్రజలకి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి బీజేపీకి ఓటేసే అవకాశమే ఎక్కువ ఉన్నది. బీజేపీయే గెలుస్తుంది. మేము డబల్ డిజిట్ ప్లాన్ చేస్తున్నామని చెప్పాను కదా. ఎట్టి పరిస్థితుల్లో మాకు రామ మందిరం కానీ, మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ కానీ, హైదరాబాద్ సిటీలో మన కిషన్ రెడ్డి గారు, మన అభ్యర్థి కిషన్ రెడ్డి గారు తెచ్చిన కేంద్ర నిధులతో చేసిన పనులు కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లాగా తయారవుతుంది. చూస్తే ఆశ్చర్యపోతారు. ఇట్లా ఎన్నో మనకి ట్రైబల్ సమ్మక్క సారక్క పేరు మీద ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది. హైదరాబాద్ సిటీలో సిటీ సెంటర్లో గవర్నమెంట్ ప్లేస్ ఇవ్వకపోయినా సరే, అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ప్లేస్ ఇవ్వకపోయినా సరే, ఈయన మొత్తానికి వెతికి ట్రైబల్ మ్యూజియం అబిడ్స్ మధ్యలో ప్లాన్ చేశారు. దానికి శంకుస్థాపన కూడా అయింది. ఇలాగా చెప్పుకోవడానికి సరిపోదు. ఇంకా మోడీ గారు చేసిన సామాన్య ప్రజలకు అందించే పథకాల వల్ల కానీ, ఉచిత రేషన్ కానీ, మనం కరోనా సమయంలో మనం ముందుకొచ్చి ఎంతో చేసాము. దాంట్లో నెంబర్ 1 ఏంటంటే వ్యాక్సిన్. మన దేశం నుంచి ఎన్నో దేశాలకు పోయింది. దానివల్ల మన దేశం ముందంజలో ఉంది నరేంద్ర మోడీ గారి వలన. ఇంకా ఇలా ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, ఉజ్వల గ్యాస్ కానీ, జీరో బ్యాలెన్స్ అకౌంట్ జన్ధన్ యోజన అంటారు, సుకన్య సమృద్ధి యోజన అని చిన్నపిల్లలకు కానీ, ఇంకా సంవత్సరానికి 12 రూపీస్ కట్ అయితే 2 lakhs ఇన్సూరెన్స్, 375 రూపీస్ కట్ అయితే 6 lakhs ఇన్సూరెన్సు. ఒకటి కాదు రెండు కాదు, నేను చెప్పినవి ఒక 4-5 పాయింట్లే, ఎన్నో ఉన్నాయి. ఇంకా సంవత్సరానికి 6,000 రూపాయలు డైరెక్ట్ ఎకరాకి పడుతున్నాయి రైతులకి. ఇంకా సామాన్య ప్రజలు, చిన్న వ్యక్తి వరకు, చివరి వ్యక్తి వరకు కూడా దళారీ లేకుండా అందాలి అనే దాంతో ప్రతి పని కూడా నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేస్తున్నారు. అలాగే సరైన వ్యక్తులు నిలబడ్డారు. సికింద్రాబాద్ పార్లమెంట్కి అయితే కిషన్ రెడ్డి గారు గ్యారంటీగా 2 లక్షలతో గెలుస్తారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అంటే ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడదు మేడం. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందని చెప్పేసి అనుకోవచ్చు మేడం? మీకున్న కాన్స్టిట్యున్సీలో, మీరు ఉండే ప్రదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది మేడం? ఉన్న అధికారులు ఎట్లా ఉన్నారు? మేమున్న ప్రదేశంలో ప్రస్తుతానికి ఇక్కడైతే బీఆర్ఎస్ గెలిచింది కానీ కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా లేదు. అయినా సరే కాంగ్రెస్ వలన ఉపయోగం ఏమీ లేదు. మొత్తం దేశాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. తెలిసి అనుకోకుండా ఏదో గాలిలో అట్లా వచ్చింది.
బీఆర్ఎస్ మీద ఉన్న నెగిటివిటీ. ఇంకొకటి ఏంటంటే అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. చాలామంది ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, ఉన్న విషయం మాట్లాడుకోవాలి. అక్కడ ఆంధ్రాకి మోడీ గారు వచ్చిన తర్వాత ఏమీ న్యాయం జరగలేదు అని చెప్పి బీజేపీకి వ్యతిరేకంగా తయారయ్యారు. అసలు దేశం బాగుండాలి అంటే మోడీ ఉండాలి అనేది మళ్ళీ తెలుసు. ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మోడీకి వేస్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో కూడా దేశంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఉంటే కనుక మనకి చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది బాగు చేసుకోవడానికి రాష్ట్రాన్ని. అట్లా కాకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి కూడా ఎవరు ప్రశాంతంగా లేరు. రేషన్ కార్డు 8 years క్రితం ఇచ్చారు, వైట్ రేషన్ కార్డు. అది ఇప్పుడు కొత్త వాళ్ళకి 7 yearsలో ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదా, ఫ్యామిలీస్ సపరేట్ అవ్వలేదా, ఎంతో అవసరం ఉన్నది. అది అమలు చేయట్లేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ 5-6 నెలల్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏర్పాటు చేయలేకపోతుంది. ఇంకా 6 గ్యారంటీలు అన్నాడు, మహిళకి ఇంట్లో కూర్చున్న మహిళకి 2500 అన్నాడు. అది ఇవ్వలేదు సరిగదా. అసలు ఎందుకు అవసరం? ఇంట్లో ఆమె పని చేసుకుని ఆమెకి భర్త పోషిస్తాడు, వాళ్ళకి ఒక కుటుంబ వ్యవస్థ ఉన్నది. ఉచితాలు ఇచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకు? అట్లా బస్సులు కూడా ఫ్రీ బస్సు ఫ్రీ టికెట్ అన్నారు. ఇప్పుడు 50 బస్సులు నడిపేది 10 బస్సులకు దిగిపోయినాయి, ఎందుకంటే ఫ్రీ టికెట్కి బదులు. అది లాసే. ఎవరు కూడా వాళ్ళు ఇచ్చే పనికిరాని పథకాల వల్ల ప్రశాంతంగా లేరు. ఫ్రీ పథకాలు కాకుండా ప్రజలకు అవసరమయ్యే పథకాలు మాత్రమే పెట్టాలని చెప్పేసి అంటారు మేడం. అదే బీజేపీ ప్రభుత్వం ఇట్లా మేనిఫెస్టోలో అదే రిలీజ్ చేసింది కదా మేడం. చాలా వరకు అయితే ఫ్రీ పథకాలే రిలీజ్ చేసారు. ఈ ఫ్రీ పథకాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? బీజేపీ మేనిఫెస్టోలో ఫ్రీ పథకాలు బీజేపీ పథకాలు అమలు చేసిందంటే దాంట్లో నిజాయితీ ఉంటుంది. అది అప్లై చేసే విధానం ఉంటేనే అమలు చేస్తారు. ఏదో ఎలక్షన్ మూమెంట్ కదా గెలుస్తామనే ఉద్దేశంతో ఇతర పార్టీలాగా ఫ్రీ పథకాలు ఏమీ ఇవ్వరు. 100% అమలు చేసే ఉద్దేశం ఉంటేనే ప్లాన్ చేస్తుంది. థ్యాంక్ యూ.